పల్లెల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నామినేషన్ వేసిన నాటి నుంచి అభ్యర్థులు ప్రజలను కలిసి తమకే ఓటు వేయాలని వేడుకుంటున్నారు. తనను గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి తోడ్పడతానంటున్న మల్లికుదుర్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థి బొజ్జ రజిత అన్నారు. గ్రామాల అభివృద్ధి చెందాలంటే రేవంత్ సర్కార్తోనే సాధ్యమంటున్న ఆమె గడప గడపకు వెళ్లి తనకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. హన్మకొండ జిల్లా వేలేరు మండలం సంబంధించినటువంటి ఏదైతే మన మల్లికుదురు గ్రామం వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనం మల్లికుదురు గ్రామం వద్ద కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ప్రచారంలో ముందుకు సాగుతుంది. ముఖ్యంగా బొజ్జ రజిత దంపతులు అయితే ముందుకు సాగుతున్నటువంటి సందర్భం అవుతుంది. వారికి ఈరోజు అశేష ఆదరణతో జనసంద్రోహం అయితే పెద్ద ఎత్తున వారికి తరలి వచ్చింది. వారికి మద్దతు తెలుపుతూ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి మహిళ అదేవిధంగా ప్రతి ఒక్క పురుషులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. వారికి బలాన్ని చేకూర్చే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం కొడుతుంది. అదేవిధంగా కాసేపట్లో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఇక్కడ రాబోతున్నారు. తన ప్రసంగాన్ని వినేందుకైతే పెద్ద ఎత్తున జనాలు అయితే తండోపతండాలుగా కదిలించిన సందర్భం కడుతుంది. ఇక రజిత ఎజెండా ఏ విధంగా ఉంది, ఈ గ్రామంలో మల్లికుదురు గ్రామంలో సంబంధించినటువంటి అంశాలు ఏమేమి ఆమె నోటీస్కి వస్తున్నాయి, తన ప్రచారంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి, వాటికి ఎలా పరిష్కారం చేయబోతుంది, ముఖ్యంగా రజిత మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మా, మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా బలపరిచినటువంటి సందర్భం ఉంది. నామినేషన్ వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామంలో మీరు ప్రచారం కొనసాగిన రెండో విడత ఎన్నికలు కూడా దగ్గర పెడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. మీ ప్రచారంలో ఎలాంటి సమస్యలు మీ జనాలు చెప్పారు, మీ ప్రజలకు మీరు ఎలాంటి హామీ ఇస్తున్నారు? అందరికీ నా నమస్కారం. ఇక్కడికి వచ్చిన గ్రామ ప్రజలందరికీ నా నమస్కారములు. ఇక్కడ ప్రతిరోజు మేము ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాము. చాలామందికి ఇందిరమ్మ ఇండ్లు కావాలని చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఇండ్లు లేక. అలాగే పింఛన్లు కావాలి, ఇంకా కొన్ని రోడ్లు సార్ ద్వారా జరిగినాయి, ఇంకా కొన్ని రోడ్లు కూడా కావాలని కోరుకుంటున్నారు. అలాగే పింఛన్లు కానీ ప్రతి ఒక్కటి, ఇంకా ఆరోగ్య కేంద్రం కానీ, డ్రైనేజీ కాలువలు కొంచెం వానబడ్డ వాటర్ రావడము, రోడ్ల మించి నడవలేకపోవడము, ఇలా సమస్యలు అన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ నన్ను బ్యాటు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే నా వంతుగా నేను చేసేవి ప్రతి ఆడబిడ్డ పెళ్లి కానుకగా 5,016 ఇస్తాను. అలాగే 10th విద్యార్థులు ఫస్ట్ వచ్చిన వారికి 5,016, సెకండ్ వచ్చిన వారికి 3,016 రూపాయలు ఇస్తున్నాం. మా కుటుంబ సమేతంగా మేము అందరి కుటుంబ సహకారంతో ఇవ్వగలుగుతాను ప్రతి సంవత్సరం. ప్రధానంగా మీరు ఇంటింటికి వెళ్తున్నారు, మీ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి గడపలో ఎలాంటి కన్నీటి వేద వినపడుతుంది? వారు చెప్పినటువంటి అంశాలు మీరు ప్రధానంగా ఏమి దృష్టిలో పెట్టుకుంటున్నారు? అదే మోరీలు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, పింఛన్లు కానీ, వృద్ధాప్యం గురించి, వృద్ధులను చూడలేకపోవడం కానీ, ఇలాంటివన్నీ ఎదురవుతున్నాయండి. డ్రైనేజీ కాలువలే కానీ, ఆరోగ్య కేంద్రాలు కానీ, ఇట్లా పేరున అన్నీ. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పిఎస్సికి సంబంధించిన ఆరోగ్యపరంగా, విద్యాపరంగా, తాగునీటి పరంగా ప్రధానంగా ఎలాంటి సమస్యలు వచ్చాయి? వైద్యపరంగా ఎట్లా ఉంది? తాగునీటి సమస్య కూడా ఉందండి. తాగునీటికైనా, పిల్లలకు స్టడీకైనా, స్టడీల గ్రంథాలయం ఏర్పాటు చేయడానికైనా మేము ముందు వచ్చినామండి. అలాగే అది అన్ని ఊర్లలో బుడ్డాయి కట్టించుకున్నారు, మా ఊర్లో లేదంటే అది కూడా మా కుటుంబ సహకారంతో మేము చేస్తాం. బొడ్రాయిని విగ్రహాన్ని స్థాపించి అందరి సమక్షంలో మేము పండుగ జరుపుకుంటాం. అందరి మీ భార్యతో మీరు కూడా వెన్నెంటి బట్టి తిరుగుతున్నారు, ప్రచారానికి వెళ్తున్నారు. మీ భార్య సహకారాన్ని మీరు ఎలా అభ్యర్థిస్తున్నారు? ఇక్కడ ఓటర్లు ఏమంటున్నారు? మీరు మాకు ప్రతి గడపకు వెళితే ప్రతి ఇంటికి బ్రహ్మరథం కడుతున్నారు. మాకు మొదటి సమస్య ఏంటంటే మా విలేజ్కి చిన్న చినుకులు పడ్డా మొత్తం మా విలేజ్ అంతా ఇదేనా మల్లికుదురులా అని, ఏ కులానికైనా చనిపోతే 5,000 రూపాయలు దాన సంస్కారాలకు ఇస్తానని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఎలా ఉన్నాయి? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి జనాలకు ఎలాంటి హామీ ఇస్తున్నారు? ముఖ్యంగా అభ్యర్థిగా వెన్నెంటుగా తిరుగుతున్నారు, సమస్యలు ఎట్లా ఉన్నాయి? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎట్లా స్వీకరిస్తున్నారు? మేము గతంలో చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన పనులతో పాటు ప్రజాపాలన వచ్చినాక 2 సంవత్సరాల్లో చూసినటువంటి పాలన, మా ఎమ్మెల్యే గారు ప్రజాపాలన వచ్చినాక ఇందిరమ్మ ఇండ్లు కూడా మా దగ్గర ఇచ్చారు. ఇంకా కూడా ఇందిరమ్మ ఇండ్లు కొన్ని వస్తూ ఉన్నాయి. అవి కూడా 2వ విడతలో మన మంత్రివర్యులు పొంగులేటి గారు కూడా ఒక ప్రకటన చేశారు. అది కూడా ప్రజలు ఓపికతో ఉన్నారు. మాట ఇచ్చింది ఇందిరా ప్రభుత్వము, ఇందిరా పాలన, ప్రజాపాలన కార్యక్రమంలో వస్తుందని ఒక నమ్మకంతో కూడా మా కార్యకర్తలు, ఓటర్లు అందరూ కూడా 1000 కళ్ళతో చూస్తూ ఉన్నారు. మాట ఇచ్చే ప్రభుత్వము
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పదు, కన్నతల్లి లాంటి ప్రభుత్వం అని మేము ప్రజల్లోకి పోతూ ఉంటే ఆ ప్రజలే, ఆ ఓటర్లే మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా మాకు కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థిగా మేము ముందుకు వెళ్తూ ఉన్నాము. గెలిపే దిశగా మేము చేస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ చేసిన పరిపాలనలో మహిళలకు రుణాలు ఇచ్చారు. మా అక్క చెల్లెలు ఎక్కడ చూసినా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీగా తిరుగుతూ ఉన్నారు. ఫ్రీ బస్సులో కూడా ఇందిరా వాళ్ళకి చెప్పింది ఏంటంటే పావుల వడ్డీలు కూడా వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇవ్వడం కూడా ఉంది. ఎక్కడ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థులుగా మంచి సహాయ సహకారాలు కార్యకర్తల నుంచి, మా కార్యకర్తలు ఏ విధంగా కష్టపడి సైనికులా పనిచేస్తూ ఉన్నారు, ఓటర్లు కూడా పార్టీలకు అతీతంగా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఏ విధంగా చెప్తున్నారు? మళ్ళీ కుదుర్లకు సంబంధించినటువంటి గ్రామంలో రజిత రాజు ఆధ్వర్యంలో గ్రామాన్ని ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతున్నటువంటి అంశం అయితే ఇక్కడ ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సంపతో 99 టీవీ శ్రీధర్ వరంగల్.